అయితే ఇదిగో ఇది బ్రెడ్ వేడి చేసే మిషను. ఇలాగా ఇది డైట్ బ్రెడ్. ఇలాంటివి 2 పీసులు బాగా రోస్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. అయితే దీంట్లో ఇంకొక విషయం ఉండాలి. జిబిను ఇదిగో ఇలాంటివి, ఓకేనా. ఇది డైట్కి సంబంధించింది. ఎవరైనా కానీ డైట్ చేసేటికంటే ఇది బాగా యూస్ అవుతుంది. నాకు ఫుడ్ చేసేదానికి బాగా ఇష్టము. ఎందుకంటే నాకేమి రావు, నిజంగా ఏమి రావు. కాకపోతే మా మేడానికి ఇట్లాంటివి ఎప్పుడైనా చిన్న చిన్నవి చేసి ఇచ్చేది నాకు బాగా ఇష్టము. ఎందుకంటే నాకు ఎవరు లేరు. ఎందుకంటే అనాథ లైఫ్. ఈ అనాథకి ఎవరున్నారు? ఫస్ట్ దేవుడు, రెండోది మా మేడము. నాకు ఏదైనా కానీ మా మేడం చూసుకుంటుంది. నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఈ కోయిట్లో. కాబట్టి నేను మా మేడం ఏం చెప్తే కూడా వెంటనే చేస్తాను. మళ్ళీ ఏం చెప్పని అబ్జెక్షన్ చెప్పను. నాకు ఇట్లాంటివి చేసి ఇవ్వాలంటే నాకు బాగా ఇష్టము. అందుకే చేసే పని కూడా ఆపేసి వచ్చేస్తాను. ఇప్పుడు తను చేసేమని చెప్పింది, అందుకే పరిగెత్త వచ్చాను. మీరు కూడా చూసుకోండి. ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటివి అవైలబుల్ ఉంటాయో లేవో నాకు తెలియదు, ఐడియా లేదు. కాకపోతే డైట్ చేసే వాళ్ళకి ఇది ఒకవేళ మీకు కానీ అవైలబుల్ కానీ ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా. బ్రెడ్ ఇలా బాగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలాగా జిబిని ఇట్లా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీనిపైన అని వేయాలి. ఇదిగో ఇది మన కోయిట్ డబ్బు 5 దినార్లు. మన ఇండియాలో అంటే 1000 రూపాయల పైన అనమాట. అంటే ఇది ఒరిజినల్. అందుకు బిస్మిల్లా. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగో ఇది కారం. ఇది చూసారా, తొక్కుల మిరప్పొడి. బిస్మిల్లా. ఇలాగా కొద్దిగా దీనిపైన వేసుకోవాలన్నమాట. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఒకటి, ఇంకో బ్రెడ్ చేస్తాను. నాకు నిజంగా అంటే ఏమి రాదు. మా ఇంట్లో అన్ని డైట్ ఫుడ్లు తింటారు. మా మేడం వల్ల నాకు ఏం రాకపోతే కూడా నేను నేర్చుకున్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే మనకు లైఫ్లో ఎప్పుడైనా యూస్ అవుతుందని చెప్పని. వంటింట్లో నేను వంట చేసే తబ్బాకాకి కొంచెం హెల్ప్ చేస్తాను. కాబట్టి నాకు కొన్ని విషయాలు వచ్చి నాకేం తెలియకపోతే కూడా ఇలా చేసేదానివల్లే నాకు తెలుస్తుంది. నిజంగా అంటే క్లీనింగ్ చేసే వాళ్ళకి కుకింగ్ రాదు, కానీ నాకు అన్నీ వచ్చు. నేను అప్పుడప్పుడు కిచెన్లోకి వచ్చి వాళ్ళతో కూడా పని చేస్తూ ఉంటాను. నిజంగా అంటే మా మేడానికి ఇట్లా చిన్న చిన్న విషయాలు నాకు చేసేది బాగా ఇష్టం నాకు. ఇంకొక విషయం ఏమంటే మా మేడం నన్ను బాగా చూసుకుంటుంది. అందుకే నేను ఇంట్లో 19 సంవత్సరాలు ఉన్నాను. వేరే ఇంటికి చేంజ్ అవ్వకుండా. డబ్బులు అనేది వస్తాయి పోతాయి, కానీ మనల్ని బాగా చూసుకునే వాళ్ళు కూడా కావాలి కదా. ఏదన్నా హెల్త్ బాగాలేకపోతే కూడా ఫస్ట్ హాస్పిటల్కి పోయి చూపించుకోమంటుంది మా మేడం. అందుకే తనంటే నాకు ఎంతో ఇష్టము. మా అమ్మ తర్వాత నన్ను అమ్మలాగా చూసుకుంటుంది. ఎందుకంటే అందరి పని మనుషులకు కూడా అలా దొరకరు కదా. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు అందరి ఇళ్ళలో జరుగుతుంది. ఇంటింటికి మట్టిపోయే కదా, బంగారు పోయి ఎవరింట్లో లేదు. కాబట్టి మనం ఏదైనా చిన్న చిన్న విషయాలు మనం పట్టించుకోకూడదు. అలా ఉంటేనే మనం కోయిట్లో పని చేయగలుగుతాం, ఓకేనా. మీరు కూడా ఏది పట్టించుకోవద్దండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరు లేరు కాబట్టి. బిస్మిల్లా అని ఎక్కువ వేయకూడదు. ఇట్లా వేసుకోవాలి ఒక లైన్కి. తర్వాత దీనిపైన కారం పొడి వేసుకోవాలి. ఓకే, అయిపోయింది. కొంచెం కారంగా ఉంటుంది, కొద్దిగానే, ఓకేనా. అర్జెంటుగా మేడానికి ఇచ్చేసి మళ్ళీ వస్తాను. ఓకే, అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.